వెల్కమ్ టు రాజనీతి. నెల్లూరు జిల్లాలో కావలి నెల్లూరు మధ్య జాతీయ రహదారికి అటు ఇటు రెండు పక్కల అంటే మనం వెళ్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది 2770 ఎకరాల్లో ఇఫ్కో ఆధ్వర్యంలో కిసాన్ సెజ్ ఏర్పాటు చేశారు. మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఇటు ఒంగోలు వైపు నుంచి నెల్లూరుకి వెళ్తూ ఉంటే రోడ్డుకు రెండు వైపులా ఫెన్సింగ్ వేసి ఇఫ్కో కిసాన్ సెజ్ అనే బోర్డులు కనిపిస్తుంటాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం ఈ సెజ్ ఏర్పాటైంది. వ్యవసాయ సంబంధమైన పరికరాల తయారీ, ప్రాసెసింగ్ యూనిట్లు, అలా అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి ఈ భూములు సేకరించారు అప్పట్లో. అప్పుడు ఇవి సారవంతమైన భూములు, చెరువుల కింద అలాగే సోమశిల ప్రాజెక్టు కింద సాగునీరు అందే భూములు ఇవి. సంవత్సరానికి 2 పంటలు పండే భూములు కూడా మంచిగా వ్యవసాయం లాభదాయకంగా ఉన్న ప్రాంతం అది. జాతీయ రహదారి సమీపంలో ఉండబట్టి వాల్యూ కూడా ఎక్కువ ఉండేది, భూముల విలువ కూడా ఎక్కువ ఉండేది. అప్పట్లోనే ఎకరాకు 3 లక్షల నుంచి 5 లక్షల పరిహారం ఇచ్చారు. ఇప్పుడైతే ఆ భూముల విలువ 2 నుంచి 3 కోట్లు ఉంటుందని చెప్తున్నారు. అక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీ, అది రేగడి చలక, సత్యనారాయణపురం, రాచర్లపాడు ఈ గ్రామాల పరిధిలో భూములు సేకరించిన తర్వాత ఇఫ్కో వాళ్ళు మొత్తం చుట్టూ ఫెన్సింగ్ గోడలు కట్టేశారు. దీని మూలంగా గ్రామస్తులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది పరిశ్రమలు అయితే ఏర్పాటు కాలేదు. భూములు అయితే సేకరించి ఫెన్సింగ్ వేసుకున్నారు కానీ పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పరిశ్రమలకు ఏదో శంకుస్థాపన చేశారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, పారిశ్రామికంగా డెవలప్ చేస్తామని ప్రకటించారు కానీ పరిశ్రమలు ఏమీ ఏర్పాటు కాలేదు. 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గమేషా కంపెనీ ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేసింది. పవన విద్యుత్కు అవసరమైన గాలిమరల రెక్కల తయారీ కంపెనీ అది. గాలిమరల రెక్కలు తయారు చేస్తారు. మల్టీనేషనల్ కంపెనీ, ఇఫ్కోలో ఏర్పాటైన మొదటి కంపెనీ అనుకోవాలి. అది 100 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. వీళ్ళు ఆ తర్వాత 2వ యూనిట్ ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడే ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో వాళ్ళ ప్రయత్నాలు విరమించుకున్నారు. అలాగే ఆ సెజ్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఒప్పందాలు కుదుర్చుకున్న 6 సంస్థలు, అంటే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్న 6 సంస్థలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే వెనక్కి వెళ్ళిపోయినాయి. అక్కడికి సమీపంలోనే మెధాని యూనిట్ ఏర్పాటుకు కూడా నిర్ణయం జరిగింది. కేంద్రం నిర్ణయించింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఆ యూనిట్కి. ఈ యూనిట్ తీసుకురావడానికి అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు కృషి ఉంది దాని వెనకాల. ఆయన కృషితోనే నెల్లూరు జిల్లా ఆయన సొంత జిల్లా కాబట్టి ఆయన ఫాలోఅప్ చేశారు. అయితే శంకుస్థాపనకు ఆయన అతిథిగా పిలవడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. కానీ ఆయన చేయగలిగింది ఏం లేదు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కాబట్టి శంకుస్థాపనకు వెంకయ్యనాయుడు గారు అతిథిగా వస్తున్నారని తెలిసి జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు, గైర్హాజరయ్యారు. ప్లాంట్ నిర్మాణానికి సహాయ నిరాకరణ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈగో ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి. ఆయన ఈగో కోసం ఎంత దూరం వెళ్తారు, ఎంత నాశనమైనా చేస్తారంటానికి ఇది ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ. చాలా పెద్ద ఉదాహరణలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఇఫ్కో సెజ్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మొన్న జరిగిన క్యాబినెట్ మీట్లో ఇఫ్కో సెజ్లో మల్టీ ప్రోడక్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ డెవలప్ చేయాలని నిర్ణయించారు. 870 కోట్ల పెట్టుబడి ఇక్కడ పెట్టాలని, మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా 70,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆల్రెడీ 3 ప్రధాన సంస్థలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే ఈ ఎంఎస్ఎంఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలకి ఇది మంచి సెజ్ అవుతుందని చెప్తున్నారు. స్థానికంగా భూములు ఇచ్చిన రైతులు, గ్రామస్తులకి ఉపాధి వ్యాపార అవకాశాల్లో ప్రయారిటీ ఇస్తారు. దీనికి సమీపంలో, ఈ సెజ్కి సమీపంలోనే దగదర్తి దగ్గర విమానాశ్రయం నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. సో దగ్గరలో విమానాశ్రయం ఉంటుంది, వితిన్ 10-15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. అలాగే కృష్ణపట్నం రేవు, ఈ సెజ్కి దక్షిణం వైపు కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఉత్తరం వైపు రామాయపట్నం పోర్ట్ ఉంది. 2 పోర్టుల మధ్యలో కావలి నెల్లూరు పట్టణాల మధ్య జాతీయ రహదారికి ఆనుకొని కీలక పారిశ్రామిక కారిడార్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. 3 దశాబ్దాల క్రితం భూములు సేకరించిన ఇంతవరకు పెద్దగా పరిశ్రమలు ఏర్పాటు కాలేదు ఇక్కడ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఎంతో కాలంగా ప్రజలు చేస్తున్న డిమాండ్ నెరవేరినట్టయింది. Like, share and subscribe to Rajaniti channel.